కానీ ఈ ఎలక్షన్ అయితే ఇట్స్ అ షామ్, అదైతే కరెక్ట్. ఎందుకంటే ఒక పార్టీని మీరు పోటీ చేయనట్లేదు. షేక్ హసీనాతో మీకు గొడవ ఉండొచ్చు, వాళ్ళ పార్టీని పోటీ చేయొచ్చు కదా. లేదు, మేము పోటీ చేయలేము. బంగ్లాదేశ్లో ఉన్న జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో జోక్. అది ఈవెన్ షేక్ హసీనా టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళ వైపు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే పెద్ద జోకర్ ఈజ్ మొహమ్మద్ యూనిస్. మొహమ్మద్ యూనిసే ఎంటైర్ బంగ్లాదేశ్ని రివర్స్ గేర్లో తీసుకెళ్ళాడు. ఎకానమీ వాజ్ డూయింగ్ రియలీ గుడ్ అండర్ షేక్ హసీనా. మేము చెప్పాను చూడండి, రూమర్స్ ఉండే భారతదేశం కన్నా ఫాస్ట్గా జీడిపి ఎక్కువ ఉంది వాళ్ళది, మనకన్నా ఎక్కువ ఉంది అని. అది తప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆల్రెడీ. కానీ అది కాదు, అక్కడ ఆ టైంలో ఉన్న ఎకానమీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్తో, అన్ఎంప్లాయ్మెంట్తో పోరాడుతున్నారు. అక్కడ చాలా వెనుకకి వెళ్ళిపోయారు బంగ్లాదేశ్. దానికి కారణం ఈయనే, మొహమ్మద్ యూనుస్. ఆయన్ని డెఫినెట్గా అమెరికా ప్రాపప్ చేశారు, మన అందరు తెలిసిందే. నోబెల్ ప్రైజ్ ఇవ్వడము, మ్యాక్సెసే అవార్డు ఇవ్వడం, అదంతా అమెరికా పని ఉంటుంది దాంట్లో. కానీ ఐ థింక్ బంగ్లాదేశ్కి నెక్స్ట్ 1 year చాలా క్రూషియల్గా ఉండబోతుంది, ఎవరు కలిసినా కానీ. ఎందుకంటే వన్ ఈజ్ ఎకానమీ. ఆఫ్కోర్స్ యూఎస్ చాలా డబ్బులు పెడతారు, కానీ డబ్బులు ఎంత పెట్టినా కానీ దేశంలో ఒక డిమాండ్ ఉండాలి. ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తే కొనడానికి ఉన్న కెపాసిటీ ఉండాలి అక్కడ. అది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ బయింగ్ కెపాసిటీ చాలా తక్కువ బంగ్లాదేశ్లో. వాళ్ళ దగ్గర చాలామంది మీరు గల్ఫ్కి వెళ్తే అక్కడ పనిచేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ వీసా వాళ్ళకి బంద్ చేసేస్తారు. యూఏఈ లాంటి దేశాల్లో నో వీసా ఫర్ బంగ్లాదేశీస్ అండ్ పాకిస్తానీస్. ఎందుకంటే వీళ్ళు అక్కడ వచ్చి చాలా గొడవ చేస్తున్నారని చెప్పి వీళ్ళ వీసా అంతా బంద్ చేసేసారు. సో ఈ పరిస్థితుల్లో వీఆర్ అట్ ఎ క్రాస్ రోడ్స్. ఇప్పుడు అదే పరిస్థితి అన్నమాట. షేక్ హసీనా వాళ్ళు లాంగ్ సర్వింగ్ పీఎమ్స్గా అక్కడ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేశారు. అందులో వాళ్ళ పేరెంట్స్ని కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఊచకోత కోసారు, చంపేశారు. మిగిలినటువంటి షేక్ హసీనా మళ్ళీ అక్కడ ప్రధానమంత్రిగా చేశారు. అయినప్పటికీ కూడా అంతర్యుద్ధంలో ఆవిడని దించేశారు. ఆవిడ ఆశ్రయం పొందింది భారతదేశంలో. బట్ ఇప్పటికీ ఆ పార్టీని అక్కడ కంటెస్ట్ చేయనివ్వకుండా ఉంటే, వాళ్ళకంటూ కొంతమంది లాయల్గా ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, కొంతమంది ఫాలోవర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? లాస్ట్ ఎలక్షన్లో మన అవామీ లీగ్కి, షేక్ హసీనా అవామీ లీగ్కి 42% ఓట్లు వచ్చినాయి. 42%. ఆ 42% మంది ఎక్కడ ఓటేస్తారు? చాలా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 30-60 అని చూపిస్తుంది వీళ్ళిద్దరికి. ఆల్మోస్ట్ టైడ్, బిఎన్పి అండ్ జమాత్. ఈ మిగతా 42 పక్కన పెట్టి 30 తీసుకుందాం, మనం 32 తీసుకుందాం. వీళ్ళెవరు ఓటేస్తారు? లెస్సర్ ఆఫ్ ద టూ ఈవిల్స్ అంటాం మన ఇంగ్లీష్లో. దాంట్లో బిఎన్పి, న్యాచురల్లీ బిఎన్పికి ఓటేస్తారు వాళ్ళు. హిందువులు అక్కడ చాలా మటుకు హిందూ పార్టీస్ ఓటేస్తారు. వాళ్ళు గెలవలేరు, కానీ ఓట్లు వాళ్ళ ముస్లిం పార్టీస్కి వెళ్ళదు, డివైడ్ అయిపోతుంది, అక్కడ వెళ్ళద్దు. ఈ పరిస్థితుల్లో బిఎన్పికి, దానికోసం బిఎన్పి చూడండి వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే మార్చుకున్నారు వాళ్ళు. వీఆర్ ఆల్ ఫర్ ఎ వెరీ సెక్యులర్ గవర్నమెంట్, మేము అందరినీ కాపాడుకుంటాం, మేము హిందువుల్ని చూసుకుంటాం అని తారిక్ రహమాన్ ప్రతి స్పీచ్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు కావాల్సింది హిందూ ఓట్లు, అక్కడ 1 కోటి మంది అంటే తక్కువ కాదు. అది కాకుండా బిఎన్పి ఓట్స్, అది బిఎన్పి ఓట్స్ నుంచి అవామీ లీగ్ ఓట్స్ రావాలంటే డెఫినెట్గా ఆ పాట పాడాల్సిందే వాళ్ళు. కానీ వాళ్ళు ఓట్ వేస్తారో లేదో, బాయ్కాట్ చేస్తారో లేదో రేపు ఓట్ పర్సంటేజ్ మీద తెలిసిపోతుంది. బయటికి వచ్చి ఓట్ వేయకపోతే దెన్ బిఎన్పి విల్ బీ ఇన్ అ బిగ్ ప్రాబ్లం. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే లాస్ట్ టైం కన్నా దెన్ బిఎన్పి గెలుస్తారు. ఇది ఇప్పుడున్న ఒక అనాలిసిస్ ప్రకారం. కానీ రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ అ ఫెయిల్డ్ డెమోక్రసీ. పాకిస్తాన్ లా కాదు, పాకిస్తాన్ దారుణ పరిస్థితి. హియర్ ఇట్ ఈస్ స్లైట్లీ బెటర్. షేక్ హసీనా కూడా ఏదో మహాత్మా కాదు, ఆమె కూడా చాలా గొడవ చేసింది అక్కడ. ఆమె టైంలో జమాత్ని బ్యాన్ చేసింది ఆమె. షేక్ ఖలీదా జియాని జైల్లో పెట్టింది ఆమె. చాలా జరిగింది అట్లాంటిది. కానీ బంగ్లాదేశ్ షేక్ ముజీబుర్ రెహమాన్ చంపిన తర్వాత, ఆఫ్టర్ 71లో బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత, అప్పటి నుంచి ఇవాళ దాకా బంగ్లాదేశ్లో స్టెబిలిటీ అనేది లేదు. షేక్ హసీనా 3 సార్లు రూల్ చేశారు, కరెక్ట్. ఒక డిక్టేటర్ దాకా రూల్ చేస్తుంది ఆమె, అది కూడా కరెక్ట్. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒక డిక్టేటర్ వాళ్ళకి కావాలి. నార్మల్ ఒక సాఫ్ట్ మనిషితో బంగ్లాదేశ్ పనికిరాదు. పాకిస్తాన్ లాగానే. పాకిస్తాన్లో ఆర్మీ ఎందుకు నడిపిస్తారంటే సివిలియన్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు ఇదంతా. షబాజ్ షరీఫ్ ఉండొచ్చు, నవాజ్ షరీఫ్ ఉండొచ్చు, దానికన్నా ముందు ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఉండొచ్చు, జర్దారీ ఉండొచ్చు, బెనజీర్ భుట్టో, ఎవరైనా కానివ్వండి, జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి, దే కెనాట్ రూల్ ద కంట్రీ. దానికోసం పాకిస్తాన్లో ఎప్పుడు ఆర్మీ రూల్ చేస్తారు, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పక్కన కూర్చుంటారు.
బంగ్లాదేశ్ ఆర్మీ మోరల్లెస్ న్యూట్రల్ ఉంటారు. వాళ్ళు చూస్తుంటారు, మీరు ఇప్పుడు దాకా అంత ఎక్కువ గొడవ చేయలేదు. ఖలీదా జియా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అటా చెప్పొచ్చు, మీరు ఖలీదా జియా వాళ్ళ పార్టీ చెప్పొచ్చు దాని గురించి. మీరు మిగతా పార్టీలు కూడా చూడండి, అందరికీ ఆర్మీతో అసోసియేషన్ ఉంది బంగ్లాదేశ్లో. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ నెవర్ ఇంటర్ఫియర్డ్ విత్ ద ఎలక్షన్ ప్రాసెస్. వాళ్ళు ఉంటారు పక్కన, కానీ ఎప్పుడు వాళ్ళు అక్కడ కూ లాంచ్ చేయడమో టేక్ ఓవర్ చేయడమో. ఎందుకంటే పాకిస్తాన్లో అయూబ్ ఖాన్ టైం నుంచి ఇప్పుడు అసీం మునీర్ దాకా ఆర్మీ పరిపాలిస్తున్నారు. పాకిస్తాన్లో అంటారు చూడండి, ఆర్మీ అండ్ అల్లా విల్ రూల్ ద కంట్రీ అని, అదంతే సంగతి. ఆ పరిస్థితిలో ఉన్నాం. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ మనకు వరీ ఫ్యాక్టర్ యాక్చువల్. ఎందుకంటే మనం చూసాం, క్రికెట్ది కూడా చూసాం పాలిటిక్స్. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు క్రికెట్ బాయ్కాట్లో. బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గర అంటున్నారు, మీ ఇండియాతో మ్యాచ్ ఆడాలి, వీఆర్ లైక్ బ్రదర్స్. ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు వాళ్ళు. పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలుపెట్టారు ఢాకాకి, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు పంపిస్తున్నారు ఢాకాకి. దాన్ని నడుస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ బి వరీడ్. ఎందుకంటే మనం ఓన్లీ మన వెస్టర్న్ ఫ్రంట్ చూస్తూనే ఉంటాం ఇప్పుడు దాకా. ఇప్పుడు నా ఈస్టర్న్ ఫ్రంట్ కూడా చూడాల్సి వస్తుంది మనకి. ఇటువైపు నుంచి మన మీద ఏమైనా రేపటి దాడి మొదలైతే అది ప్రాబ్లం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్సో ద వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఇప్పుడు రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దానికి ఒక పెద్ద ఇండికేటర్. ఎందుకంటే మమతా బెనర్జీ, ఆమెకు పెద్ద వరి ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు లిస్ట్ని తీసేస్తే, ఆమె ఓడిపోతే అక్కడ ఒక బీజేపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళ టఫ్ స్టాండ్స్ తీసుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న బంగ్లాదేశ్ని అందరిని తెరిమి కొడతారని డౌట్ లేదు. ఆల్రెడీ ఫెన్సింగ్ గురించి కాంట్రవర్సీ నడుస్తుంది. బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వట్లేదు, కోర్టుకి వెళ్ళారు, కోర్టు అన్నారు ల్యాండ్ హస్ బి గివెన్ అన్నారు. అమిత్ షా గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దాన్ని. ఇంకొక 500 కిలోమీటర్ ఫెన్సింగ్ చేయాల్సి ఉంది మనకి బంగ్లాదేశ్ వైపు. సో మమతా బెనర్జీ గవర్నమెంట్ పోయి ఒక బీజేపీ గవర్నమెంట్ రేపు అక్కడ వస్తే, దెన్ బంగ్లాదేశ్ వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మనకి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది అప్పుడు. ఎందుకంటే అస్సాం వైపు ఇంకొక నడుస్తుంది, ఇది బంగ్లాదేశ్ వైపు నుంచి వెస్ట్ బెంగాల్కి ఇంకొక రిలేషన్షిప్ ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ 6 నెలలు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది కవిత గారు. సో ఇప్పుడు హిందువులకి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వెరీ రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్, హిందువుల మీద బంగ్లాదేశ్లో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, అక్కడ హిందువులు తిరగబడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది అనేది. ఆ మెసేజ్ వాళ్ళకి రీచ్ అయిందా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని ఆలోచించే లోపే మళ్ళీ అటాక్స్ అవుతున్నాయి, అక్కడ హిందువులు చనిపోతూ ఉన్నారు, వ్యాపారాల మీద, మహిళల మీద, వీటన్నిటి మీద. అక్కడ హిందువులు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు మైనారిటీలే కదా అని తీసేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరు మాకు కొంచెం సాఫ్ట్గా ఉంటారు అని ఆలోచిస్తున్నారా? బంగ్లాదేశ్లో ఉన్న హిందూ పాపులేషన్ గురించి మనం భారతదేశం గురించి ఎక్కువ చేయలేము. మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, స్టేట్మెంట్లు ఇష్యూ చేయొచ్చు, కానీ దీనికన్నా ఎక్కువ ప్రొటెస్ట్ మనకి లండన్లో మీకు కనిపిస్తుంది, యూఎస్లో కనిపిస్తుంది, యూరోప్లో కొన్ని దేశాలు కనిపిస్తుంది. బంగ్లాదేశ్ హై కమిషన్ బయట ప్రొటెస్టు, బంగ్లాదేశ్ కన్సులేట్ అండ్ ఎంబసీ బయట ప్రొటెస్ట్ నడుస్తుంది. బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టాల్సింది. మన దేశంలో చూడండి, మైనారిటీస్కి ప్రొటెక్షన్ ఇస్తారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ప్రొటెక్షన్ లేవు. అక్కడ డైరెక్ట్ చంపేస్తున్నారు, వాళ్ళ ఇల్లు తగలబెడుతున్నారు, చాలామంది ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేసేసారు, వాళ్ళ షాపులు దుకాణాలు బంద్ చేసేసారు వాళ్ళు. ఇట్లాంటి చాలా జరుగుతుంది. మన వైపు నుంచి ఇప్పుడైతే మనం ఏం చేయలేం, ప్రొటెస్ట్ ఒక్కటే చేయొచ్చు. మనం అదే టైంలో మన దగ్గర ఉన్న బంగ్లాదేశీని అక్కడ పంపించి ఒక మెసేజ్ పంపించాల్సి వస్తుంది, మీరు అక్కడ చేసిన అదే పని మేము ఇక్కడ కూడా చేయొచ్చు అని. అది చేస్తున్నాం మనం ఆల్రెడీ. కానీ మన దగ్గర అంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి మనం దిగలేము, ఎందుకంటే దెన్ మనం బంగ్లాదేశ్లో ఉన్న జమాత్ ఒకటే అయిపోతారు. సో వీ షుడ్ ఆల్సో బీ వెరీ కేర్ఫుల్. ఇన్సిడెంట్స్ ఎస్ కరెక్ట్, షేక్ హసీనా ఉన్నప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఉండే మనకి, ఎందుకంటే ఆ టైంలో ఆమె జమాత్ని బ్యాన్ చేసి అక్కడ ఒక సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్ని ఆమె పెట్టింది అక్కడ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అండ్ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కూడా, ఎందుకంటే బిఎన్పి తారిక్ రహమాన్ చాలా ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, హిందువుల్ని మేము కాపాడుకుంటాం, అన్ని మైనారిటీస్ మేము కాపాడుకుంటాం, అది అని చెప్తారు కానీ చేస్తారో లేదో తెలియదు. అదే నేను చెప్పాను, చాలా క్రూషియల్ ఉంటుంది. 127 మిలియన్ మంది ఓటేసినప్పుడు బంగ్లాదేశ్లో 50% కన్నా ఎక్కువ సెంటర్స్, ఓటింగ్ సెంటర్స్ చాలా రిస్కీ ఉందంటున్నారు. అక్కడ హిందువుల్ని కూడా ఓటు వేయనిస్తారా లేదా అని కూడా డౌట్ వస్తుందంట. ఇది మనం బంగాల్లో చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్, ముషీదాబాద్, మాల్డా ఇట్లాంటి ఏరియాస్లో హిందువులకు ఓటేయడానికి ఇంపాసిబుల్. అక్కడ మన దేశంలోని పరిస్థితి ఉంటే బంగ్లాదేశ్ ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచించండి. సో హిందువులకి బయటకు వచ్చి ఓటేయడానికి ఇస్తే ఇంకో మాట. లాస్ట్ టైం మనం చూసాం,
బెంగాల్లో కూడా హిందువులు ఓటేసిన తర్వాత హిందువుల మీద దాడి చేశారు చాలా మటుకు. వాళ్ళ దుకాణం తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కొంతమంది చనిపోయారు. కానీ బంగ్లాదేశ్లో దానికన్నా పెద్ద ఒక పోస్ట్ ఎలక్షన్ రైట్ జరగవచ్చు. అది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు తెలిసిపోతుంది. బిఎన్పికి మెజారిటీ వచ్చింది చూడండి, సేఫ్ ఉంటుంది కొంచెం. కానీ జమాత్ అండ్ బిఎన్పి ఈక్వల్గా వస్తే వీళ్ళు కొత్త గవర్నమెంట్ వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మొత్తం సిచ్యువేషన్ మారిపోతుంది. అది మనం చూడాల్సి. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో జమాత్ని పైకి రానికూడదు అని భారతదేశానికి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడున్న హిందువులకు కూడా ఉంది. మూడో అన్నోన్ ఫ్యాక్టర్ ఈజ్ దిస్ ఎన్సిపి, నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఈ యంగ్స్టర్స్ది వాళ్ళేం చేస్తారు, వాళ్ళకి ఓట్లు వస్తాయి కానీ అన్ని సీట్లు రావు. ఈవెన్ 10 సీట్లు వచ్చి రేపు బిఎన్పి 10 సీట్లు తగ్గితే దెన్ దే విల్ బికమ్ కింగ్ మేకర్స్. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో మేము చూడాల్సింది ఇప్పుడు షేక్ హసీనా భారతదేశంలోనే ఉంది అండ్ ఖలీదా జియా చనిపోయారు. సో ఇద్దరు లేకుండా ఇద్దరు టెన్యూర్స్ చూసాము. మహమ్మద్ యూనిస్ 1.5 year గా ఆయన పాలన ఎలా ఉంది, డిజాస్టర్, దాని డౌట్ లేదు. సో ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ ఒక గవర్నమెంట్ రాబోతోంది, ఇంకెవరో ఎమర్జ్ అయ్యి ఇంకొక లీడర్ రాబోతున్నారు. ఆ పాలన ఎలా ఉంటుంది, అది ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, భారతదేశం అబ్జర్వ్ చేస్తుందా, లైట్ తీసుకుంటుందా? మనం శ్రీలంక వైపు చూడాల్సింది, నేపాల్ వైపు చూడాల్సి. నేపాల్లో ప్రధానమంత్రి ఎవరైనా పడితే మీకు తెలియదు, బహుశా తెలియదు. శ్రీలంక దిశనాయక్ ఆయన ఎవరో ఉన్నారు ఇప్పుడు, ఆయన పేరు నాకు, ఎందుకంటే క్రికెట్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆయన పేరు పైకి వచ్చింది మొన్న, దానికోసం నాకు గుర్తుంది. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దాట్. ఈ చిన్న చిన్న కంట్రీస్, అది మనం ముజిబుర్ రెహమాన్ అసాసినేషన్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం, జియావుర్ రెహమాన్ అసాసినేషన్ చూసాము, నెక్స్ట్ ఖలీదా జియాని ఎక్కడి నుంచి వాళ్ళు తెలివి కొట్టిన చూసాము. ఇట్లాంటి ప్రతి సిచ్యువేషన్లో శ్రీలంక చూడండి, నేపాల్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అన్స్టేబుల్ రెజీమ్స్. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది అనుకోండి, రేపు మళ్ళీ గొడవ రాకుండా ఎట్లా చూసుకుంటారు వీళ్ళు, జరగవచ్చు కదా రేపు కూడా. ఇంకో కొత్త మూమెంట్ స్టార్ట్ చేస్తారు స్టూడెంట్స్, ఈ గవర్నమెంట్ కూడా మాకు నచ్చలేదు, ఈ గవర్నమెంట్ మాకు వద్దు. ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ ట్రైన్లు తగలబెడతారు. మొన్న కూడా ఎందుకు జమాత్ వాళ్ళు మొన్న రాత్రి ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఢాకా చుట్టుపక్కల ఏరియాలంతా టైర్లు వేసి రోడ్డు మీద తగలబెట్టిండు. అంటే ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్ తీసుకొస్తున్నారు. మీరు గిట్ట బిఎన్పికి ఓటేస్తే ఆర్ షేక్ హసీనా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ పార్టీకి కాకుండా హిందువులతో వెళ్ళి కుమ్మక్కే ఓటేస్తే దెన్ మేము మిమ్మల్ని చూసుకుంటాం అని చెప్పి ఒక ఓపెన్ థ్రెట్ వచ్చేస్తుంది. సో మనం ఇజ్రాయలీస్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాం, దే ఆర్ ఎ థ్రెటెండ్ జనరేషన్ అని. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా అదే సంగతి, దే ఆర్ ఆల్సో జనరేషన్ అట్ రిస్క్ అన్నమాట. వాళ్ళని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. అండ్ దట్ ఈస్ వేర్ సత్సంగ్ చాలక్ గారి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యూనిటీ లోకం మొత్తం, వేరెవర్ యు ఆర్, యుఎస్, యూరోప్, మీరు ఆస్ట్రేలియా, ఏ కాంటినెంట్లో ఉన్నా కానీ బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అండ్ బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టాలంటే యుఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాల మీద ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు, అందరూ పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారు, ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు. బంగ్లాదేశ్లో ఏం లేదు. సో వీళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, యూరోపియన్ గవర్నమెంట్స్ మీద పెట్టాలి, యుఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి మీరు డిక్టేట్ చేయాలి. అక్కడున్న హిందువుల సంగతి చూడండి, ఏం చేస్తున్నారు. హిట్లర్ ఇజ్రాయలీస్తో చేసిన, జ్యూస్తో చేసిన అదే పని బంగ్లాదేశ్లో అక్కడున్న జమాత్ వాళ్ళు చేస్తున్నారు. హిందువులను చంపుతున్నారు, వాళ్ళ ఇల్లు తగలబెడుతున్నారు. దే నీడ్ ప్రొటెక్షన్. మనం ఇండియా ఎంతో ప్రొటెస్ట్ చేసినా కానీ సీరియస్గా తీసుకోరు, బికాస్ వీ హ్యావ్ ఎ న్యాచురల్ అఫినిటీ, మనకు ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. కానీ బయట ఉన్న నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కానీ, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, అమెరికాలో ఉన్న చాలా మటు కాంగ్రెస్ మెన్ కానీ